స్తుతులకు పాత్రుడా సర్వశక్తిమంతుడా, స్తుతులకు పాత్రుడా సర్వశక్తిమంతుడా, మా యేసు రాజా స్తోత్రము స్తోత్రమయ్యా, మా యేసు రాజా స్తోత్రము స్తోత్రమయ్యా, స్తుతులకు పాత్రుడా స్తోత్రమయ్యా యేసు రాజా. స్తోత్రమయ్యా యేసు రాజా. మా తల్లివి నీవే, మా తండ్రివి నీవే, మా తల్లివి నీవే, మా తండ్రివి నీవే, మా బంధువు నీవే, మా మిత్రుడ నీవే, మా బంధువు నీవే, మా మిత్రుడ నీవే, మము కావగరావా, మము బ్రోవగరావా, మము కావగరావా, మము బ్రోవగరావా. నీవేగ నీవేగ మా మెస్సయ్యా. స్తుతులకు పాత్రుడా సర్వశక్తిమంతుడా, మా యేసు రాజా స్తోత్రము స్తోత్రమయ్యా, మా యేసు రాజా స్తోత్రము స్తోత్రమయ్యా, స్తుతులకు పాత్రుడా. మా జీవము నీవే, మా మార్గము నీవే, మా జీవము నీవే, మా మార్గము నీవే, మా సత్యము నీవే, మా సకలము నీవే, మా సత్యము నీవే, మా సకలము నీవే, మము కావగరావా, మము బ్రోవగరావా, మము కావగరావా, మము బ్రోవగరావా. నీవేగ నీవేగ మా మెస్సయ్యా. స్తుతులకు పాత్రుడా సర్వశక్తిమంతుడా, స్తుతులకు పాత్రుడా సర్వశక్తిమంతుడా, మా యేసు రాజా స్తోత్రము స్తోత్రమయ్యా, మా యేసు రాజా స్తోత్రము స్తోత్రమయ్యా, స్తుతులకు పాత్రుడా స్తోత్రమయ్యా యేసు రాజా. స్తోత్రమయ్యా యేసు రాజా. స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తుతుల మీద ఆసీనుడై ఉంటానని చెప్పిన గొప్ప దేవుడా, నీకు ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగిన గాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగిన గాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగిన గాక. అబ్బా తండ్రి అబ్బా తండ్రి యేసు నామములో యేసు నామములో
మమ్మల్ని అందరినీ ఆశీర్వదించినందుకు ఆశీర్వదించినందుకు అనుగ్రహించినందుకు మీకే వందనము, మీకే మీకే స్తోత్రము, మీకే స్తోత్రము, మీకే ఆరాధన, మీకే మీకే మహిమ. మీకే హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి, యేసు నామములో మమ్మల్ని అందరినీ పరిశుద్ధ రక్తముతో కడిగి పవిత్రపరచినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే మహిమ, మీకే ఆరాధన. హల్లెలూయా. 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 అబ్బా తండ్రి, యేసు నామములో ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని పరిశుద్ధ రక్తముతో కడిగి పవిత్రాత్మతో నింపండి. హల్లెలూయా. 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 పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరులో భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వగా కేడుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. యేసయ్యారు మూడా దైవదూతలు ఒక్కరితోనొక్కరు సర్వశక్తివంతుడైన ప్రభు పవిత్రుడు 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 ఓమంతా దాని మహిమతో నిండి ఉన్నది. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించమని, పరిశుద్ధ రక్తముతో అక్కడి పవిత్రపరచమని, పవిత్రాత్మతో వారందరినీ నింపమని ప్రార్థిస్తూ పరలోక దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండట మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యేసయ్యారు మూడా దైవదూతలు ఒక్కరితోనొక్కరు సర్వశక్తివంతుడైన ప్రభువు పవిత్రుడు 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 లోకమంతా దాని మహిమతో నిండి ఉన్నది. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనందమైన యోగ్యతను బట్టి ఈ డివైన్ ధ్యాన కేంద్రంలో ఇప్పటి వరకు వడకములు వచ్చినటువంటి పాల్గొని ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆస్వాదించండి. వారిపై కుమ్మరించిన ఆత్మను నిండుగా వారి కుటుంబంలో పనిచేసి వారిని అందరినీ నిత్య జీవములోనికి పవిత్ర జీవితానికి నడిపించినట్లుగా వారిని దీవించమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండట మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ఆ కృపా ప్రాతకాల సూర్యుని వలె నీపై ప్రకాశించును, నీ గాయములు త్వరగా మానను, నీ పుణ్యము మీకు ముందుగా నడచును, నా సాన్నిధ్యము మీ వెంటే వచ్చును. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనందమైన యోగ్యతను బట్టి ఈ ఆలయానికి రాబోచున్నటువంటి బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో పవిత్రపరచండి, పవిత్రాత్మతో నింపండి. అమ్మ మరియమ్మ గారు వారి కొరకు ప్రార్థించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండట మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. 21:19 వారు మీతో పోరాడుదురు, కానీ నేను నీకు తోడుగా నుండి నిన్ను కాపాడుదును. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద యోగ్యతను బట్టి ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని ఆరాధనలు సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా ప్రార్థన సహాయం అడిగినటువంటి వైశాఖ నుండి అంతోని కుమారుడైన అవినాష్ ఫాతిమ దంపతుల కోసము, మరియు తిరుమల జ్యోతి గ్యాగులపూరి నుండి మంచి ఆరోగ్యము, కుమారుడు 9th క్లాస్ పరీక్ష రాస్తున్నా మంచిగా రాయటానికి, మరియు విజయమేరి ప్రశాంత్ కుమార్ హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. బిడ్డ అయిన కుమారుడైన విహాను మరియు ప్రశిఫ్రీ దేవభక్తితో నడవడానికి మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి 2 చింతల నుండి సునీత అఖిల రెడ్డికి మంచి ఉద్యోగాని కోసము, మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి అన్నమ్మ తరుణ్కి మంచి యూఎఫ్ఏలో మంచి ఉద్యోగాని కోసము, సెటిల్మెంట్ కోసము
ప్రభాకర్ రావు మరియు ప్రభారాణి ఆరోగ్యం కోసము ప్రార్థన సహాయము అడిగి ఉన్నారు. మరియు విజయ హైదరాబాద్ నుండి అప్పు బాధను విడుదల పొందడానికి, మరి ఖమ్మం నుండి పద్మ మంచి ఆరోగ్యాన్ని కోసము, రమాదేవి కుటుంబము హైదరాబాద్ నుండి మంచి కుటుంబంలో మంచి సమాధానం ఆరోగ్యాన్ని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. శ్యామల మేరీ పద్మావతి తాడేపల్లి నుండి మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. సందీప్ రెడ్డి తాలే చెరువు నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. నవీన్ ఫరీదా మంచి మారు మనసు పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. ఉదయ భాస్కర్ దైవభక్తితో నడవడానికి, రవితేజ మరియు కీర్తి వారు కూడా దైవభక్తితో నడవడానికి, ఎస్ మేరీ నిహారిక మంచి ఫ్యూచర్ కోసము, మార్త మేరీ హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. రాణి నల్గొండ నుండి అభిలాష్ రెడ్డి మరియు బాలం మరియు తనుజ వారికి మంచి ఆరోగ్యము దైవభక్తితో నడవడానికి, మేరీ అన్వేష్ మరియు అవినేష్ రెడ్డి ఆస్ట్రేలియా నుండి దేవుడు అనుగ్రహించిన సంతానాన్ని దేవుడు కాపాడాలని మరియు అప్పు బాధను విడుదల పొందడానికి, పిఆర్ వీసా కోసము, మరి రేవళి మంచి ఆరోగ్యంతో ఉండటానికి, మరియు ఫెలిన్ అలోషియస్ కుటుంబము నల్గొండ నుండి కుటుంబంలో శాంతి సమాధానం కోసము, మరియు దుబాయ్ నుండి స్వేద లూర్ద్ రూయిన్ యువెన్ వారు దైవభక్తితో నడవడానికి, జార్జ్ శ్రావణి దైవ భక్తితో దైవ కార్యములో నిమిత్తమై ఉండటానికి, నల్గొండ నుండి ప్రేదం రెడ్డి మరియు సింధుకు విసా తొందరలోనే పొందటానికి, అన్ని ఆటంకాలు తొలగిపోవటానికి, రాయపరెడ్డి నల్గొండ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. సెయింట్ జోన్ స్కూల్ అధికారులు శ్రీకాకుళం నుండి స్కూలుకు సంబంధించిన అన్ని విధాలుగా సమస్యల నుండి విడుదల పొందటానికి, జ్యోతి టీచర్ విజయనగరం నుండి మంచి ఆరోగ్యాన్ని కోసము, గుంటూరు నుండి లిల్లీ టీచర్ మంచి ఆరోగ్యాన్ని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. మరియా శౌరులు బ్రాహ్మణపల్లి నుండి ప్రార్థన సహాయం అడిగినారు. చిన్నపరెడ్డి కవిత కుమారి బిడలకు దేవభక్తితో దేవాయమడ ఉండటానికి, జోసఫ్ రెడ్డి మీద దైవ ప్రణాళిక తెలుసుకొని ఉండటానికి, జోస్ మేరీ మరియదాస్ రెడ్డి హైదరాబాద్ నుండి బిఫిన్స్ మంచిగా జరపటానికి, జర్మనీలో ఉన్నటువంటి సింధు చందనరెడ్డి కుటుంబంలో దేవుని యొక్క భయభక్తితో నడవడానికి, మంచి ఫ్యూచర్ కోసం అఖిల్ ప్రార్థన సహాయం అడిగినారు. మరియు 2 చింతల నుండి కానుక మేరీ బిడల అయినటువంటి భవానీ మానుస మరియు ఫరీదా మరియు మౌనికకి మంచి ఉద్యోగాని కోసము, హైదరాబాద్ నుండి క్యూని స్టెర్లిన్ మంచి ఆరోగ్యాన్ని కోసము, బాలతరేఫా రాజు నల్గొండ నుండి మౌనిక మరియు మానుస మరియు మనోజ్ సరోనాథ వారు నడిపించిన బిజినెస్ మంచిగా జరగటానికి, మనసుకు మంచి ఉద్యోగం పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. అంబాదండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి. పవిత్ర ఆత్మతో వారందరిని నింపండి. అమ్మ మరియమ్మ గారు వారి కొరకు ప్రార్థించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత, పాపాత్మలమైండుట మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ఇర్మియా 1:19 వారు నీతో పోరాడుదురు, కానీ నేను నీకు తోడుగా నుండి నిన్ను కాపాడుదును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలు సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా మేరీ మార్త హైదరాబాద్ నుండి బిడ అయినటువంటి తమ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. జ్యోతి జోసఫ్ హైదరాబాద్ నుండి సున్నరెడ్డికి యూఎస్లో ఉద్యోగాని కోసము, మనీషా రెడ్డికి దైవ సేవ చేయడానికి దైవ అభిషేకం కోసము ప్రార్థన సహాయం అడిగినారు. కాదరింగ్ గుంటూరు నుండి జీసస్ దేవారెడ్డికి యూఎస్ఎల్ ఉద్యోగాని కోసము, సంధ్యా రాణి వైశాఖి నుండి ననోజు కుమారుడికి ఉద్యోగాని కోసము, పస్సల
అనిత కిరణ్ రెడ్డి కుటుంబము, అభిలాష్ రెడ్డికి మరియు ప్రణతి దంపతులకు సంతాన భాగ్యాన్ని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. యూకేలో ఉన్నటువంటి మేరీ ఫావియో కార్తీక దంపతుల కోసం ప్రార్థన సహాయ అడిగినారు. నల్గొండ నుండి ప్రవళిక మంచి ఉన్నత స్థానం ఉద్యోగాన్ని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయ అడిగినటువంటి లూర్దు మేరీ హౌస్ అమ్ముడిపోవడానికి, అప్పుల బాధల నుండి విడుదల పొందడానికి, మరియు కడగం తేజారెడ్డి ఆస్ట్రేలియా నుండి ఉద్యోగాని కోసము, ఏవి పాలెం గుంటూరు నుండి స్కూల్ నుండి క్రిస్టీనా క్యాన్సర్ రోగం నుండి విడుదల పొందడానికి టీచర్ ప్రార్థన సహాయ అడిగినారు. జడ్చర్ల మారేపల్లి నుండి కవిత తన కుమారుడైనటువంటి అజయ్కి ఉద్యోగాని కోసము, మరియు పి విజయరాణి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి హైదరాబాద్ నుండి సుజాత రమేష్ రెడ్డి కుటుంబము, మరి అంజలి అఖిల్ దంపతులు ఆదిత్య వారు కోసం ప్రార్థన సహాయ అడిగినారు. కవిత శ్రీనివాసరెడ్డి కుటుంబము బిడల కోసం ప్రార్థన సహాయ అడిగినారు. గుంటూరు నుండి మల్లవరపు రామల్ రాజు తేజ కోసము ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయ అడిగినారు. సునీల్ కుమార్ కు మంచి ఉద్యోగము మ్యాచింగ్ కోసం తల్లి అయిన పుష్ప వైశాఖ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. చైతన్యకి ఉపదేశ అయిన అందోని మంచి ఉద్యోగాని కోసం వైశాఖ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. మరియు కొరుతి రమాలక్ష్మి మరియు ఆనందరావు మంచి ఆరోగ్యాని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. రూబా హైదరాబాద్ నుండి బిడ అయినటువంటి కాస్మిక్ ఐఐటి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా మంచిగా చదవటానికి, మరియు ప్రవీణ్ కుమార్కి మంచి ఉద్యోగాని కోసము, పుష్ప కుమారి మరియు సైమన్ కుటుంబము కోర్టులో ఉన్నటువంటి కేసులన్నీ తొందర పూర్తి చేయడానికి, అప్పు బాధను విడుదల పొందడానికి, హౌస్ అమ్ముడుపోవడానికి ప్రార్థన సహాయ అడిగినారు. మంజుల ప్రదీప్ రెడ్డి గాల్కొండ నుండి దేవుని యొక్క కృపలో ఇంకా పెరగటానికి వారు నిర్మించిపోయినటువంటి బిల్డింగ్ హౌస్ తొందర పూర్తి చేయడానికి ప్రార్థన సహాయ అడిగినారు. బాల రమేష్, జయప్రకాష్ మరియు నిర్మల రాహుల్ కోసం వారి కోసం సెలెస్టిన్ ప్రార్థన సహాయ అడిగినారు. ఏరవ ఆనందరెడ్డి హైదరాబాద్ నుండి తమ నడిపించే బిజినెస్ మంచిగా జరగటానికి ప్రార్థన సహాయ అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. అబ్బా తండ్రి యేసు నామములో పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి, పవిత్రాత్మతో వారిని నింపండి. అమ్మ మరియమ్మగారు వారి కోసం ప్రార్థించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండట మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమె 21:19 వారు నీతో పోరాడుదురు, కానీ నేను నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడుదును. అంబా తండ్రి యేసు నామములో ఈ వాక్యమే ఆనంద యోగ్యతని బట్టి ప్రార్థన సహాయ అడిగిన ప్రతి ఒక్కరిని ఆరాధన సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా వరంగల్ నుండి రంజిన ఇన్నారెడ్డి కుటుంబము కుమారుడికి మంచి ఫ్యూచర్ కోసము ప్రార్థన సహాయ అడిగినారు. మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి స్వప్న ప్రవీణ్ కుమార్కి సంతాన భాగ్యాన్ని కోసము వరంగల్ నుండి విజయ మోహన్ రెడ్డి కుటుంబము ప్రార్థన సహాయ అడిగినారు. ఈదరి నుండి బాలకోటమ్మ మంచి ఆరోగ్యాన్ని కోసము, గోళ జ్యోతి బిడ్డలకు మంచి భవిష్యత్తు ఉండటం మంచి ఫ్యూచర్ కోసము, గొరముచ్చు వినోద్ మంచి ఫ్యూచర్ కోసము, మరియు సంధ్య కుటుంబముల శాంతి సమాధానం కోసము, వెల్లటూరు నుండి జ్యోతి టీచరు బిడ అయినటువంటి మంచి ఉద్యోగాని కోసము, కుమారులకు శాంతి సమాధానంతో కుటుంబ జీవితం నడిపించడానికి, హైదరాబాద్ నుండి రాజేష్ కుమార్కి బిజినెస్ చేసినటువంటి సహోదరుడు మంచిగా నడిపించటానికి, హైదరాబాద్ నుండి మేరీ శ్వేత ప్రవీణ్కి సంతాన భాగ్యాన్ని కోసము, మరియు సుధారాణి భక్తురాజుల నుండి మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. గుంటూరు నుండి స్వరాజ్ ప్రసాద్ కుమారుడికి విశ్వ దొరకటానికి ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ నుండి రొండెల విజయ నిర్మల మంచి ఉద్యోగాని కోసము, మరియు నల్గొండ నుండి
ప్రార్థన సహాయం అడిగినటువంటి తుమ్మ ఇన్నసమ్మ మంచి ఆరోగ్యాన్ని కోసము, గుంటూరు నుండి వసవకుమారి కోర్టులోని కేసులన్నీ తొందర పూర్తి చేసి అప్పు బాధను విడుదల పొందటానికి, మరియు నల్గొండ నుండి ఏరవ లూర్దు మీరి మంచి ఆరోగ్యాన్ని కోసము, ఏరవ శాంతమ్మ మంచి ఆరోగ్యాన్ని కోసము, నల్గొండ నుండి చెలివమ్మ మంచి ఆరోగ్యాన్ని కోసము, అనంతపూర్ మీరమ్మ మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి ఆరోగ్యం ఏది బిడ్డ అయినటువంటి సుప్రియ శివరెడ్డి దంపతులకు దేవుడు ఇంకా ఎక్కువ భయభక్తితో నడవడానికి కోరుకుంటే ప్రార్థన సహాయం అడిగినారు. శ్రీకాకుళం నుండి జీవరత్నం ఎమిల్ లావణ్య ఎలిజబెత్ వారి కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు కన్నడ నుండి ప్రణతి మరియు అవినేష్ రెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి పుట్టి శాంతమ్మ బిడ్డలందరి కోసము, నల్గొండ నుండి అభిషేక్ కీర్తన మిథున్ ప్రియంక వారు దంపతులు ప్రార్థన సహాయం అడిగినారు. నూతనపల్లి నుండి అందోణి మార్తమ్మ బిడలైనటువంటి పూజిత పృథ్వీ వారి దేవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు మరియా కావ్య జోసఫ్ రెడ్డి కుటుంబము సంతాన భాగ్య దంపతులు సంతాన భాగ్యాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. శృంగారెడ్డి బాల రాజు కుటుంబము ప్రార్థన సహాయం దంపతుల కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు రోజా మరియా బిడ్డల కోసం ప్రార్థన సహాయం అడిగినారు. ప్రేమ్ సహ ఉద్యోగాని కోసము, సాగరిగా మంచి ఫ్యూచర్ కోసము నల్గొండ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. స్వర్ణ లేదా జయపూర్ రెడ్డి కుటుంబము హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మార్తా మరియా యూకే మార్టిన్ మరియా యూకే నుండి ఉద్యోగము పిఆర్ విసా కోసం ప్రార్థన సహాయం అడిగినారు. జ్యోతి సురేష్ బిడ్డ అయినట్టు మేనేకి మంచి ఫ్యూచర్ మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమికి ఆనంద యోగ్యతని బట్టి వీరందరిని ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి. పవిత్రాత్మతో వారందరిని నింపండి. అమ్మ మరియమ్మ గారు వారి కోసం ప్రార్థించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత పాపాత్మలమైండట మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందిన ప్రార్థించండి. ఆమేన్. 21:19 వారు నీతో పోరాడుదురు, కానీ నేను నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడుదును. అంబాదండ్రి యేసు నామములు ఈ వాక్యమైక ఆనందమైన యోగ్యతను బట్టి ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని ఆరాధన సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా ప్రార్థన సహాయం అడిగినటువంటి తరుణ్ రెడ్డి మంచి మారు మనసు పొందటానికి సుజాత బుద్ధ సముద్రం నుండి ప్రార్థన సహాయం అడిగినారు. దేవరాణి నాగరాజు కోసము ప్రార్థన సహాయం నల్గొండ నుండి అడిగి ఉన్నారు. అప్పు బాధ నుండి విడుదల పొందటానికి. మరియు ఫరీదా బాలరెడ్డి హైదరాబాద్ నుండి వారు నడిపించే బిజినెస్ మంచిగా జరగటానికి. పవిత్ర మరియు అజిత్ రెడ్డి అప్పు బాధను విడుదల పొంది మంచిగా బిజినెస్ నడిపించడానికి. అనిత హైదరాబాద్ నుండి మంచి ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. ఎలిజబెత్ నోయల్ సంతాన భాగ్యాని కోసము మరియు మంచి అలవాటు ఉండటానికి ప్రార్థన సహాయం అడిగినారు. సిస్టర్ ఎమిల్డా కంటి ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి. ఏరవ శౌర్యరెడ్డి కుటుంబము హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ఏరవ నక్షత్రం గుంటూరు నుండి ఆ కుటుంబం ప్రార్థన సహాయం అడిగినారు. నవ్య వరంగల్ నుండి సంపూర్ణకి మంచి ఆరోగ్యాన్ని కోసము. మరియు శ్యామల ప్రీతి మరియు ఆరోగ్యం వారు నేర్స్ స్టాఫ్ నేర్స్ ఎగ్జామ్ రాసి ఉన్నారు. ఉన్నత స్థాయిలో మంచి ఉద్యోగం పొందటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ఏరవ శౌరి నిగారిగా మంచి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ఏరవ మరెడ్డి సునీత వారు హైదరాబాద్ నుండి మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. సుందర్ రెడ్డి మరియు సుధాకర్ వారి కోసం ప్రార్థన సహాయము. అనిత కిరణ్ కుటుంబం అడిగి ఉన్నారు. మరియు విజయ నిర్మల
జోనెఫ్ కుటుంబం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మేరీ ప్రవళిక ఉద్యోగంలో స్థిరపడి ఉండటానికి, మరియు శేషుబాబు కానడలో మంచి బిజినెస్ నడిపించటానికి, మరియు నెల్లూరు నుండి వల్స దైవ సేవ చేయటానికి, ఎక్కువ దైవ కృప పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. అరుణ నంద్యాల నుండి కుమారుడైన వినయ్ కుమార్కి మంచి మ్యాచింగ్ కోసము మంచి ఇల్లు దొరకటానికి ప్రార్థన సహాయం అడిగినారు. సింధు రాజేష్ కుమారు అప్పు బాధ నుండి విడుదల పొంది సంతాన భాగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. తత్తిరెడ్డి, ఇన్నారెడ్డి మరియు అన్నమ్మ కుటుంబము బిడ్డల కోసం ప్రార్థన సహాయం అడిగినారు. రోహిత్, నిహారిక దంపతుల ప్రార్థన సహాయం అడిగినారు. రమ్య, మనోజ్ రెడ్డి దంపతులు కూడా ప్రార్థన సహాయం అడిగినారు. ఆరోగ్యం, మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ఏరవ శ్రీవమ్మ హైదరాబాద్ నుండి అప్పు బాధను విడుదల పొందటానికి, రవీందర్ రెడ్డికి మంచి ఉద్యోగాని కోసము, రాజేశ్వర రెడ్డికి మంచి ఉద్యోగాని కోసము, అలైన్ సుందరమ్మ పీరంగిపురం నుండి కుమారుడైన సతీష్ రెడ్డికి సాఫ్ట్వేర్ బిజినెస్ మంచిగా జరుపడానికి కృప కోసము, రోజమ్మ హైదరాబాద్ నుండి అన్ని బాధల నుండి విడుదల పొందటానికి, తుమ్మ సుందరి తాలే చెరువు నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ వాక్యమేక ఆనంద శక్తితో పవిత్ర ఆత్మతో వారిని నింపండి. పరిశుద్ధ రక్తముతో కడిగి పవిత్రపరచండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండడ మా కరక ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. 21:19 వారు నీతో పోరాడుదురు, కానీ నేను నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడుదును. అంబా తండ్రి యేసు నామములో ఈ వాక్యమే ఆనందమైన యోగ్యతను బట్టి ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఆరాధన సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా తరుణ్ రెడ్డి చైతన్యకి దంపతులకు సంతాన భాగ్యాన్ని కోసం సుజాత ప్రార్థన సహాయం అడిగినారు. సుందరనగర్ హైదరాబాద్ నుండి ఏరవరాణి ల్యాండ్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి, మరియు కేరళ నుండి లిమా డయోన్స్ కుటుంబంలో శాంతి సమాధానం మంచి ఉద్యోగం పొందటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి రోస్లీనా హైదరాబాద్ నుండి బాల డేవిడ్ కీర్తి బిడలు మంచి దైవభక్తితో మంచి ఉద్యోగం పొందటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ఇన్నయ్య నడిపించిన బిజినెస్ మంచిగా జరుపటానికి, శోభారాణి వరంగల్ నుండి మంచి ఆరోగ్యాన్ని కోసము, సుందరెడ్డి మారు మనసు పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. సునీత ప్రతాపరెడ్డి ల్యాండ్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి, జ్యోతి రాయపరెడ్డి ల్యాండ్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి, సుచరిత విజయ సాగర్ హైదరాబాద్ నుండి అప్పు బాధ నుండి విడుదల పొందటానికి, అనిత కిరణ్ కుమార్ హైదరాబాద్ నుండి వారి యొక్క ప్రార్థన గ్రూప్ మంచిగా జరగటానికి, ఫరీదా మంచి ఆరోగ్యాని కోసం హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. ఫరీదా సుందర్ హైదరాబాద్ నుండి వరంగల్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. బిడ్డలైనటువంటి మరియా, సుహాని మరియు ఫానిపుల్ దేవభక్తితో నడవడానికి, మరియు ఏరవ నిర్మల జ్యోతి హైదరాబాద్ నుండి గౌతమ్ రెడ్డి కుటుంబాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. ట్రీఫర్ టీచర్ మంచి ఆరోగ్యాన్ని కోసం హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి స్టెల్లా మేరీ బిడ్డ అయినటువంటి ప్రణతి జ్యోతికి మంచి ఉద్యోగాని కోసము, ప్రియాంక హైదరాబాద్ నుండి ఉద్యోగాని కోసము, మేరీ రవి ప్రభాకర్ మేరీ రాణి ప్రకాశం డిస్ట్రిక్ట్ నుండి బిడ్డ అయినటువంటి అన్యదికి మంచి ఉద్యోగము కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అశోక్ రెడ్డి స్వప్న కుటుంబము హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. నిర్మల హైదరాబాద్ నుండి సంపత్ కుమార్కి మంచి మ్యాచింగ్ రావటానికి, దైవభక్తితో దాంపత్య జీవనం ప్రవేశించిన కృప కోసం ప్రార్థన సహాయం అడిగినారు. వై మేరీ హైదరాబాద్ నుండి కోర్టులో ఉన్న కేసులన్నీ తొందర పూర్తి చేయడానికి ప్రార్థన సహాయం అడిగినారు. స్ఫూర్తి మంచి మ్యాచింగ్ కోసం విశ్వ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు జోసఫ్ జ్ఞానరెడ్డి మంచి ఉద్యోగాని కోసము, మరియు సెబాస్టిన్ ఎన్ఓసి దొరకటానికి ప్రార్థన సహాయం అడిగినారు. జోసఫ్ ప్రేమ్ కుమార్
వైశాఖి నుండి మంచి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. ఈ వాక్యం యొక్క ఆనంద యోగదిని బట్టి వారిలోనికి మీ పవిత్ర ఆత్మను నింపండి. దేవర అమ్మ మరియమ్మ గారు వారి కోసం ప్రార్థించండి. దేవర ప్రసాదం చేత అందండి మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. 21:19 వారు నీతో పోరాడుదురు, కానీ నేను నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడుదును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనందమైన యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనను సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా ఏర్వా మాధవి హైదరాబాద్ అండి బాల స్నేహితారెడ్డి కోసము, కారుణ్య బకెట్ కోసం, మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు సిస్టర్ పాతి మంచి ఆరోగ్యాన్ని కోసము, విజయలక్ష్మి మంచి ఆరోగ్యాన్ని కోసము, సిస్టర్ సునీత మంచి ఆరోగ్యాన్ని కోసము ప్రార్థన సహాయం అడిగిన మరియు సిస్టర్ మరియా సుందరి దేవసేవ చేయడానికి కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి సుందరి మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు స్వర్ణలత సుదీప్ కోసం మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరి ఫాతిమా విజయ్ నంద్యాల నుండి భర్త అయిన భారత్ రెడ్డికి మంచి ఆరోగ్యం కోసం ప్రార్థన సహాయం అడిగినారు. సింధు తపస్విని ప్రార్థన సహాయం బిడ్డల కోసం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి పోతురెడ్డి శ్రావణ్ జోసఫ్ షౌరెడ్డి మంచి మ్యాచింగ్ పిఆర్ విసా కోసం ప్రార్థన సహాయం అడిగినారు. దిలీప్ అన్వేష్ రెడ్డి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మరి బాలస్పందన ప్రదీప్ రెడ్డి కూడా హైదరాబాద్ నుండి విసా కోసము ప్రార్థన సహాయం అడిగినారు. మరియు కరుణశ్రీ నీట్ ఎగ్జామ్లో ఫ్రీ సీటు దొరకటానికి డోని నుండి శేఖర్ రెడ్డి మరియు ఉషారాణి కుటుంబము వారికి డబ్బు కట్టడానికి వాడు డబ్బు కట్టడానికి కృప కోసము. అనిత కిరణ్ హైదరాబాద్ నుండి ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొంది బిడ్డలకి మంచి ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు శ్యామళ మంచి సుఖప్రసవాన్ని కోసం హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. విజయ నిర్మల జోనెస్ కుటుంబం హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. ప్రమీల తాలేపల్లి నుండి కుటుంబం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి శ్రావంతి చిన్నప్ప హైదరాబాద్ నుండి బిడ్డల కోసం ప్రార్థన సహాయం అడిగినారు. సందీప్ రెడ్డి హైదరాబాద్ నుండి యూఎస్లో ఉద్యోగాని కోసము ఫరిద దైవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరి రత్నకుమారి మంచి మ్యాచింగ్ కోసము రక్తమేరి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు శ్రీ కన్య యూఎస్లో ఉద్యోగాని కోసము శృతి బ్రైట్ ఫ్యూచర్ కోసము రత్నమేరి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ట్రీసా ఫిలోమినా హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ఏరవ విజయకుమారి చిన్నపరెడ్డి కుటుంబము తాళచెరువు నుండి ప్రార్థన సహాయం అడిగినారు. దిలీప్ దివ్య వారికి ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, ప్రవీణ్ ప్రణతికి సంతాన భాగ్యాన్ని కోసము, మరి మార్గరేట్ హైదరాబాద్ నుండి రూబా తల్లి క్యాన్సర్ రోగం నుండి విడుదల పొందటానికి, మరి పస్సుల వంశీ కోసం రాణి హైదరాబాద్ నుండి మంచి మ్యాచింగ్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. మరి మంజుల సునీల్ రెడ్డి వరంగల్ నుండి అప్పు బాధలు విడుదల పొందటానికి, భారతి సంజిత్ వారికి సంతాన భాగ్యాన్ని కోసము, మరియు అఖిల్కి మంచి మ్యాచింగ్ కోసము ప్రార్థన సహాయం అడిగినారు. నవీన్ ఫరీదా మంచి మారు మనసు పొందటానికి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. దీప్ ఎలిజబెత్ హెరన్ దైవభక్తితో నడవడానికి, సందీప్ రెడ్డి తాళచెరువు నుండి దైవభక్తితో కుటుంబం నడిపించడానికి ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనందమైన యోగ్యతను బట్టి ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్రాత్మను వారిపై నింపండి.
అమ్మ మరియమ్మ గారు వారి కోసం ప్రార్థించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్ములమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. 21:19 వారు నీతో పోరాడుదురు, కానీ నేను నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడుదురు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనందమైన యోగ్యతను బట్టి ప్రార్థన సహాయ అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలను సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా కర్నూలు నుండి మిలిటరీ కాలనీలో మరియు సుశీలమ కుటుంబము, హరి మరియు మురళి బ్రైట్ ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయ అడిగినారు. మరియు మిలిటరీ కాలనీలో పాండు భారతి దంపతులు బిడ్డలు దైవభక్తితో నడవడానికి, నూతనపల్లి నుండి జయన్న అన్నమ్మ దంపతులు ప్రార్థన సహాయ అడిగినారు. కర్నూలు నుండి జయన్న తాము నడిపించే బిజినెస్ మంచిగా జరగటానికి, మరియు దయాకర్ రెడ్డి రాజదీప్తి కుటుంబము బిడ్డలకి ప్రణది మరియు ప్రణవి వారి దైవభక్తితో దైవభయంతో నడవడానికి, నెల్లూరు నుండి శీర్ష మంచి ఆరోగ్యం కోసము, అప్పు బాధను విడుదల పొందటానికి ప్రార్థన సహాయ అడిగినారు. మిలిటరీ కాలనీలో కర్నూలు అలా బ్రిజిటియన్ గవర్నమెంట్ అధికారులు ప్రార్థన సహాయ అడిగినారు. దర్గా రెడ్డి సహజ సంతాన భాగ్యాన్ని కోసము ప్రార్థన సహాయం అడిగిన తెలుగాని నుండి, మరియు పవాని హైదరాబాద్ నుండి సౌమ్య కోసము, మరియు వినీష్ రెడ్డికి మంచి అలవాటు ఉండటానికి, మరియు శివరెడ్డి దైవభక్తితో నడవడానికి, మరి కె ఆరోగ్య రెడ్డి మరియు శోభారాణి హైదరాబాద్ నుండి కుటుంబము, కె జోస్నకి మంచి ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయ అడిగినారు. గుంటూరు నుండి లేదా రాయపరెడ్డి కుటుంబము ప్రార్థన సహాయ అడిగినారు. ప్రణీర్ రెడ్డికి నడిపించిన బిజినెస్ మంచిగా జరగటానికి, సందీప్ రెడ్డికి మంచి మ్యాచింగ్ కోసము, సుందరి ఇన్నారెడ్డి కుటుంబము తాలేపల్లి నుండి వారి యొక్క హౌస్ కడుతున్నారు. నిర్మించిన హౌస్ తొందర నిర్మాణం పూర్తి చేయడానికి, అది శృతి కోసము వారు ప్రార్థన సహాయ అడిగినారు. ప్రార్థన సహాయ అడిగినటువంటి ఆరోగ్యం జోజరెడ్డి కుటుంబము నల్గొండ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. మరియు మల్లవరపు జోసఫ్ రెడ్డి కుటుంబము అప్పు బాధను విడుదల పొందటానికి, మరి పుష్ప అంజలి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. అనిత రాయపరెడ్డి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. హేదు కుమార్కి యుఎస్లో ఉద్యోగాని కోసము, టిఆర్ బాలరెడ్డి శాంతిరెడ్డికి శాంతి సమాధానం కోసము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. ప్రార్థన సహాయ అడిగినటువంటి లూర్దు రెడ్డి జ్యోతి హైదరాబాద్ నుండి అప్పు బాధను విడుదల పొంది వారు నడిపించిన హాస్టల్ మంచిగా రన్ చేయటానికి కృప కోసము, భారతి అమరావతి నుండి కావ్య అంజలి కోసము బాగా చదవటానికి, దీపిక రామారావు దేవభక్తితో నడవడానికి, మరియు రత్నమేరి హైదరాబాద్ నుండి బిడల కోసము, మరియు ప్రభాకర్ రావు విజయవాడ నుండి సింధు కోసము మంచి ఉద్యోగము, మ్యారేజ్ సెటిల్మెంట్ కోసము, మంచి ఆరోగ్యాన్ని కోసము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు తిమ్మాపురం తేజారెడ్డి కుటుంబము రమ్య కోసం ప్రార్థన సహాయ అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్రాత్మతో వారందరినీ నింపండి. అమ్మ మరియమ్మ గారు వారి కోసం ప్రార్థించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్ములమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యెరెమయా 1:19 వారు నీతో పోరాడుదురు, కానీ నేను నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడుదును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమైక ఆనంద యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలను సమర్పిస్తున్న. మరి ముఖ్యంగా అరుణ్ రాజారెడ్డి కుటుంబము ప్రార్థన, వినయ్ కుమార్ రెడ్డికి హారిగకి మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అంతోని రెడ్డి నక్షత్రం కుటుంబము అభినయ రెడ్డికి మంచి ఆరోగ్యము,
మరియు మరియా మనస్సుని ప్రశాంతి వారికి మంచి ఆరోగ్యము దైవభక్తితో నడవడానికి మరి ఆరోగ్యమ్మ జంగమ నుండి కుమారుడికి పిఆర్ విశ్వ కోసము మరి ఉషా అలెన్ ఆస్ట్రేలియా నుండి కార్త్యాని జోన్వి మరి యుగంధర్ రెడ్డి వారి కోసము మరి వారు చేసినటువంటి ప్రాజెక్టు వర్క్స్ తొందర పూర్తి చేయటానికి వారి యొక్క హౌస్ అమ్ముడిపోవటానికి ప్రార్థన సహాయం అడిగినారు. ఉత్తర సముద్రము నుండి సుజాత ప్రార్థన సహాయం అడిగినారు. కోటపల్లి నుండి శైలజ ప్రార్థన సహాయం అడిగినారు. నిర్మల శిల్వారెడ్డి శిలివమ్మ శంషాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు బాలరెడ్డి వరంగల్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి జ్యోతి రవి బిడ్డల కోసము ప్రార్థన సహాయం అడిగినారు. అన్నమ్మ హైదరాబాద్ నుండి మంచి తనుజకు మంచి ఆరోగ్యాన్ని కోసము మరి హత్వాల నుండి అన్నమ్మ మంచి ఆరోగ్యాన్ని కోసము కన్నడలో ఉన్నటువంటి దివ్య జోసఫ్ వారి దంపతులకు దేవుడు అనుగ్రహించే గర్భఫలాన్ని కాపాడుకొని దేవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయం అడిగినారు. అన్నమేరి వినయ్కి మంచి అలవాటు ఉండటానికి మంచి మార్గం నడవడానికి అందోనిరెడ్డికి మంచి మ్యాచ్యం కోసం కరీంనగరం నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ఖమ్మం నుండి బాటగిరి నాగమణి మరియు ప్రసాదరావు మరియు విజయ్ రోజులు దైవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు అదురి సృజన్ రెడ్డి కుటుంబము నల్గొండ నుండి మరియు సిస్టర్ అన్నమేరి ప్రణతికి మంచి మ్యాచింగ్ కోసం నల్గొండ నుండి మరియు రాజారెడ్డి మరియ గొరైతి కుటుంబంలో శాంతి సమాధానం కోసం హైదరాబాద్ నుండి విమలా కుమారి శ్రీకాకుళం నుండి బిడ్డలకి దేవభక్తితో నడవడానికి విశ్వరావు అరుణ్ మేరీ తణుకు నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు శేషిబాబు నిర్మలదేవి దేవ సేవ చేయటాన్ని కోరుకుంటూ కావలసిన ఆరోగ్యం దయచేయాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. ఇన్నమ్మ తాము నడిపించిన బిజినెస్ ప్రాజెక్ట్స్ వరకు తొందర పూర్తి చేయడానికి కృప కోసము మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రభాకర్ రెడ్డి మరియు రోజా వరంగల్ నుండి అఖిల్ రెడ్డికి దివ్య ఫరిన్య వారికి మంచి బ్రైట్ ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం హైదరాబాద్ నుండి అడిగి ఉన్నారు. అఖిల జోసఫ్ రెడ్డి కుటుంబము సంధ్య మరియు దిలీప్ కుటుంబాని కోసం వరంగల్ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి మంజుల సుధాకర్ రెడ్డి కుటుంబము అప్పుబాను విడుదల పొందటానికి ఏర్వ జ్యోతి నిర్మల హైదరాబాద్ నుండి కుటుంబం ప్రార్థన సహాయం అడిగినారు. ప్రదీప్ కుమారు శ్యామల హైదరాబాద్ నుండి దేవుడు అనుగ్రహించిన గర్భఫలాన్ని ఇంకా దేవుడు వారి కుటుంబముల సంతాన భాగ్యముతో ఉండాలని వారి యొక్క కోరికలన్నిటినీ దేవుడు పవిత్రపరచాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. మరి ప్రార్థన సహాయం అడిగినట్టు నల్గొండ నుండి చిన్నమ్మ బిడ అయినటువంటి ప్రవళికి గవర్నమెంట్ ఉద్యోగం పొందటానికి మరియు ప్రదీప్ పేద కుటుంబాని కోసం కూడా ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనందమైన యోగ్యతను బట్టి ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి. పవిత్రాత్మతో వారందరిని నింపండి. అమ్మ మరియమ్మ గారు జోజప్ప గారు వారి కోసం ప్రార్థించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత పాపాత్మలమైండట మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యెరెమయా 1:19 వారు నీతో పోరాడుదురు, కానీ నేను నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడుదును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనందమైన యోగ్యతను బట్టి ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని సమర్పిస్తున్నా. మరియు ముఖ్యంగా ప్రార్థన సహాయం అడిగినటువంటి వై మేరీ భాస్కర్ రెడ్డి కుటుంబం హైదరాబాద్ నుండి, గాగిలపూడి నుండి లిల్లీ మేరీ కుమారుడికి మంచి మ్యాచింగ్ కోసము, పిఆర్ విశ్వ కోసము, అందోని రెడ్డి కుటుంబము ప్రార్థన సహాయము నల్గొండ నుండి అడిగి ఉన్నారు. మరియు బిల్డింగ్ చేసిన అందోని హైదరాబాద్ నుండి బిడ్డల కోసం ప్రార్థన సహాయం అడిగినారు. జ్యోతి
ఢిల్లీ నుండి తమ నడిపించే బిఫిన్స్ మంచిగా జరగటానికి, మరియు పి ఆలేరు నుండి అనిత కుమారుడు అనురూబ్ వారు మంచి ఉద్యోగాని కోసము, మరియు మరియా ప్రీతి కుటుంబము ప్రతీక్షకి మంచి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం మీకు అనంత యోగిదనబడి వీరు అందరిని ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి, పవిత్రాత్మతో నింపండి. అమ్మ మరి అమ్మగార జోజప్ప గార వారి కోసం ప్రార్థించండి. దేవర ప్రసాదం చేత అందండి మరి అమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండెడ మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయం అందిన ప్రార్థించండి. ఆమె పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగును గాక. ఆమేన్. పునీత లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 63 నుండి దైవవచనములు. లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 63 నుండి. అతడు పలిక తెప్పించి వాని పేరు యోహాను అని వ్రాయగా వారందరూ ఆశ్చర్యపడిరి. వెంటనే అతని నోరు తెరవబడి ఉండి నాలుక పట్టుఫడలి దేవుని స్తుతించుచు మాట్లాడసాగను. ఇరుగు పొరుగు వారు ఈ అద్భుతమునకు భయపడరి. ఈ సమాచారము యూదయ పర్వత ప్రాంతముల అంతటా వ్యాపించెను. ఈ విషయములను వినిన వారందరూ ఈ పసి బాలుడు ఎట్టివాడవును అని మనస్సులో అనుకొనిరి. ఏలైనా దేవుని హస్తము అతనికి తోడై ఉంటను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలిగిన గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 క్రీస్తు నాథని యందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈరోజు మంగళవార్త కాలములో, ఆగమన కాలములో దేవుడు అనుగ్రహించినటువంటి సువార్త పఠనము లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 63 నుండి ఉన్న వచనములు. ఇదిగో అక్కడే స్నాపకుడు యోహాను యొక్క జననాన్ని గురించి కొన్ని వివరాలు మనకు ఇస్తున్నాం. స్నాపకుడు యోహాన్ జన్మించిన తర్వాత 8 రోజుల వరకు ఆ స్నాపకుడు యోహాన్ పుట్టినటువంటి తల్లి అయినటువంటి తండ్రి అయినటువంటి సక్కరియా మరియు ఎలిజబెత్ అమ్మ వారితో పేరు పెట్టాలని అక్కడ ఉన్నటువంటి ఇంటిలో ఉన్నటువంటి వారు బంధుమిత్రులు తోడ్పుట్లు అందరూ వచ్చి వారికి దోచుకున్న పేర్లు, ఇంటికి సంబంధమైన పేర్లు, ఆచార ప్రకారమైన పేర్లు చెప్పుకొని ఉంటున్నాం. ఆచార ప్రకారం వారు ఫక్రియా అని పేరు పిలవాలని ఉంటుంది. కానీ ఎలిజబెత్ అమ్మ అది ఒప్పుకోవటం లేదు. ఎలిజబెత్ అమ్మ చెప్పటం ఏమనగా అబ్బాయి పేరు యోహాన్ అని పెట్టాలని. అప్పుడు వారికి డౌట్ వచ్చింది. అటువంటి పేరు గలవారు ఆ ఇంటిలో ఇంటి పేరులో లేదు కదా, మళ్ళీ ఎలాగే అని ప్రశ్న వేసి మోహవాడైనటువంటి జక్కరియకి పలక తెప్పించి ఇస్తున్నాం. అప్పుడు కూడా తండ్రి అయిన ఫక్రియా ఇదిగో ఈ ఆయన పేరు యోహాన్ అని రాసి ఉంటుంది. అప్పుడు ప్రజలు ఆశ్చర్యపడుతున్నారు. తర్వాత 66వ వచనములో మనం చూస్తుండే ఈ విషయములను వినిన వారందరూ ఈ పసిబాలుడు ఎట్టివాడగును అని మనసులో ఉంచుకొనిరి. ఎలయనా దేవుని హస్తము అతనికి తోడై ఉండెను. దేవుని హస్తము అతనికి తోడై ఉండెను. అది చాలా ముఖ్యమైనది. ఇదిగో వారి ఇంటి పేరుతో ఉన్న వారి యొక్క పేరు లేనివాడు ఇదిగా ఆ ఇంటికి సపరేట్గా వచ్చినటువంటి
ఏదో ఒక కొత్త వెలుగు వచ్చినలాగా వారికి అనిపించింది. ఎందుకు వారికి భయం వచ్చింది. మరియు ఈ బాలుడు, ఈ పసిబిల్లుడు బాలుడు ఎలాగ ఎటువంటి వాడు అవుతారు. కానీ వచనం మనకి సెలవిస్తుంది, దేవుని యొక్క హస్తం ఆయనకు తోడై ఉండను. ఆ దేవుని యొక్క హస్తం ఒక్కొక్కరికి తోడై ఉన్నప్పుడు వారి విచిత్రమైన దైవ కార్యాలు చేయటానికి, మానవులకు అర్థం కాలేని కార్యాలు చేయటానికి సాధ్యమవుతుంది. ఇప్పుడు ప్రియులారా, మరియమ్మ తల్లికి దూత చెప్పటం అది లూకా గారు రాసిన సువార్తలో 1వ అధ్యాయం 28వ వాక్యములో, మరియమ్మ నీ భయపడపోకుము, అనుగ్రహ పరిపూర్ణుల నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు. దేవుడు నీతో ఉన్నారు కాబట్టి నీ గొప్ప కార్యాలు చేయగలుగుతారు. దేవుడు మనతో ఉన్నప్పుడు, మనకు దేవుని యొక్క ఆత్మతో మనం నడిచినప్పుడు మనకు గొప్ప కార్యాలు, అప్పటి వరకు ఎవరు చేయలేని కార్యాలు కూడా మనకు చేయటానికి సాధ్యమవుతుంది అని ప్రభు బాప్తిస్మ యోహాన్ గారి యొక్క జననాల ద్వారా ఈ ప్రపంచానికి తెలియచేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, యెహోషువ గ్రంథములో 1వ అధ్యాయములో మనము 9వ వచనములు చూస్తుండే, నేను చెప్పినట్లు ధైర్యస్థైర్యములు అవలంబింపుము, నిర్భయముగా నిసంశయముగా ప్రవర్తింపము, నీ దేవుడైన ప్రభువు ఎల్లా వేళలా నీతో ఉన్నాడు. ఇదిగో నీ దేవుడైన ప్రభు ఎల్లవేళలా నీతో ఉన్నారు. యెహోషువ ప్రవక్తకి దేవుడిచ్చిన గొప్ప హామీ, అది వాగ్దానం. అది నీ దేవుడు ఎల్లవేళలా నీతో ఉన్నారు కాబట్టి నిస్సందేహముగా నిస్సంశయముగా నీవు స్థిరత్వముగా ఉండండి. దైవ కార్యములో నిమగ్నమై ఉండండి. మిగిలిన కార్యాలు మీరు పట్టించవలసిన పనియే లేదు. ఎందుకని? దేవుడు నీతో ఎల్లప్పుడూ ఉన్నారు. విడిచిపెట్టిన దేవుడు కాదు. సహాయం అడిగినప్పుడు అప్పుడప్పుడు మీ దగ్గరికి వచ్చి ఇచ్చినటువంటి దేవుడే మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ప్రభు అంటున్నారు, ఇదిగో ఈ ప్రపంచ శక్తులు, ఈ ప్రపంచంలోని మీ కోరికలు, అదేవిధంగా వారికి మీ యొక్క పుట్టింటి వాళ్ళు, వీరందరూ నీకు శత్రువుగా గణించి నీతో పోరాడుతారు, కానీ వారికి విజయం సాధించలేదు. నేనే నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడిన దేవుడు. నా తప్ప వేరొక దేవుడు లేడు మిమ్మల్ని కాపాడుటానికి. అదే ప్రియులారా, ఆదికాండములో 29వ అధ్యాయములో మనం చూస్తున్నాం, యాకోబు ఇదిగో సొంతం అన్నయ్య అయినటువంటి ఏసావుని భయపడి ఆయన ఇదిగో మామయ్య ఇంటిలో ఉన్నప్పుడు ఒక స్వప్నం కనపడుతుంది. ఆ స్వప్నములో దేవుడు ఒక హామీ ఇస్తున్నాం, వాగ్దానం ఇస్తున్నాం. అది ఆదికాండం 28వ అధ్యాయము 20-22 వచనాలు. తరువాత యాకోబు, దేవుడా, నా వెంట నుండి ఈ ప్రయాణములో నన్ను కాపాడిన ఎడల ఏ ఇబ్బంది కలగకుండా నాకు తినుటకో కట్టుకొనుటకో కూడగూడలో సమకూర్చిన ఎడల నేను నా తండ్రి ఇంటికి తలపులో వాడకుండా తిరిగి వెళ్ళిన ఎడల ఆ సర్వేశ్వరనే మొక్కు కాల్చుదును. నేను స్తంభముగా నిలిచిన ఈ రాయి దైవ మందిరమగునుగాక. నీవు నాకు ఇచ్చిన దానిలో 10వ వంతు తిరిగి నీకే చెల్లింతును అని మొక్కుకొన్నను. చూడండి, యాకోబు అడిగిన ఒకే ఒక కండిషన్ ఇది, నేను నా బట్టలు కానీ దుస్తులు కానీ భోజనం ఎటువంటి కరువు కాటలు లేకుండా నేను సొంత జ్ఞానంటికి తిరిగి వెళ్ళాలి. అప్పటి వరకు నేను ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా నేను అక్కడ చేరినలాగైతే నేను ఇదిగో ప్రఘోషిస్తున్నాను, చాటిస్తాను, నీవే నా దేవుడని. యాకోబు కళాకి ఒక కృపా దేవుడు అనుగ్రహించారు. ఇదిగో ద్వితీయోపదేశకాండములో 31వ అధ్యాయములో 6వ వాక్యముల ప్రభు తెలియజేయటం ఇదే. ధైర్యస్థైర్యములను అలపరచుకొనుడు. మీరు ధైర్యస్థైర్యం అలపరచుకొనుడు.
మీరు వారిని చూచి ఆ భయపడవలదు, మీరు వారిని చూచి భయపడదురు, అధైర్యము చెందవలదు. అధైర్యము చెందవలయును. ప్రభు మీకు బాసటయే ఆ ఉండెను, ప్రభు నీకు బాఫట్టై ఉండను. అతడు దేవుడు మిమ్ము చేయి విడుచువాడు కాదు. అతడు మిమ్ము చేయి విడిచినవాడు కాడు. దేవుడు నాతో పాటు ఉన్నారు. అందుకే ఆయన హస్తము ఆ జ్ఞాపక యోహాను మీదే ఉంటుంది. ఆయన హస్తం మన దగ్గరే, ఆయన చేయి పట్టుకొని ఉంటే చాలండి. మనకి ఎటువంటి ఇబ్బందులు కలిగితే, ఇక్కుట్టులు వస్తుండే, ఎటువంటి ఆవేదన ఆందోళన వస్తుండే భయపడానికి అక్కర్లేదు. దేవుడు నా చేయి పట్టుకొని నడిపిస్తున్నారని భావన మనలో ఉన్నప్పుడు, భావం మనలో ఉన్నప్పుడు మనకు వచ్చేది ధైర్యమే, భయం నుండి విడుదల. అందుకే ప్రియలారా, మనం కుడి చేయబోయితే ఒకసారి చెప్తా, యేషయా 12:2, దేవుడు నాకు రక్షకుడు, దేవుడు నాకు రక్షకుడు, నేను అతనిని నమ్మి నేను అతనిని భయమును నమ్మి విడనాడను. విడనాడను. ప్రభు నాకు బలమును శక్తియు దయచేయును. ప్రైజ్ ది లార్డ్. ప్రియలారా, దేవుడు నాకు శక్తియు బలమును దయచేయును. నాలో ఉన్న భయాన్ని మొత్తం తొలగించటానికి శక్తివంతుడైన దేవుడైన యేసయ్య ఆరాధనలు వచ్చి ఉన్నారు బిడలారా. కాబట్టి మనల్ని పీడిపిస్తున్న, మనకి విసుకిచ్చినటువంటి మన యొక్క ఈ లోక సంబంధమైన కార్యాలు ఉన్నట్లయితే ఈ యేసయ్యకు సమర్పించండి. యేసయ్య మనకు బలం ఇస్తుంది. అందుకే యేసయ్య యెరెమయా గ్రంథంలో 1వ అధ్యాయము 8 నుండి మనం చూచినట్లయితే 1:8, నీవు వారికి భయపడనక్కరలేదు, ఇది ప్రభు అయిన నా వాక్కు అందట. ప్రభు చేయి చాచి నా నోటిని తాకి నాతో ఇట్లానను, ఇదిగో నా పలుకులను నీ నోట పెట్టుచున్నాను. ఈ దినము జాతుల మీదను రాజ్యము మీదను నేను నీకు అధికారమొసగితిని. చూడండి, దేవుని యొక్క వాక్కు ఆ యేసయ్య నోట్లో, యెరెమయా నోట్లో పెట్టుకుని ఆయనకున్న భయాన్ని దేవుడు తొలగించారు. నీ బాలుడని చెప్పకూడదు, నీకు ఈ మాటలు చెప్పడానికి శక్తి లేకపోతే అక్కర్లేదు, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను చేయి పట్టి నడిపించిన వాడు. అందుకు బలాన్ని దేవుడు తన వాక్యం ద్వారా ఆ బాలుడైనటువంటి యెరెమయా ప్రవక్తకి ఇస్తున్నాం బిడలారా. చూడండి, ఆ యెరెమయా ఆలోచన ఏమింది? బాలుడు ఏదానికి శక్తి లేనివాడు, కానీ దేవుడు శక్తి లేని చెప్పకూడదు, నా వాక్కు నీ స్వీకరిస్తే చాలు, నా వాక్కు నీ హృదయంలో పదలుపరుచుకుంటే చాలండి, నీకు గొప్ప శక్తి వస్తుంది. అలాగ నీవు గొప్ప కార్యాలు చేస్తారని తెలియచేసి. ఎప్పుడు ప్రియులారా, మన నిరీక్షణ అనే ఈ జీవితంలో, ఈ నిరీక్షణలో ఆ దేవుని యొక్క వాక్కు మాత్రమే మనకు బలం ఇచ్చేది, వేరే ఏమీ మనకు బలం ఇవ్వట్లే. అది వచనమును మనం చూస్తున్న ప్రవక్తల యొక్క జీవితాన్ని పరిశీలిస్తే మనకు కనపడిన సత్యమది. వారి యొక్క జీవితాన్ని నడిపించినప్పుడు, దేవుడు చెప్పినట్లుగా వారి జీవితాన్ని నడిపించినప్పుడు వారికి శక్తి ఇచ్చేది దేవుని యొక్క మాటే, దేవుని యొక్క వాగ్దానమే. అందుకు ఆ నిరీక్షణలో దైవ ప్రేమ ఉంది అని పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యం తెలియజేస్తున్నాను. ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదు, ఏలయనా దేవుడు మనకొసగిన పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయములను నింపెను. ఆయన ప్రేమతో మన హృదయములో నింపినప్పుడు ఆ వాక్యముతో మనం జీవిస్తారు. కొలొస్సీయుల రాసిన పత్రికలో 3వ అధ్యాయం 14వ వాక్యములో ప్రభువు తెలియజేయటం ఏమనగా, ఈ నిరీక్షణ దైవ ప్రేమతో మనము పరస్పర అన్యోన్యం కలిసిమెలిసి ఉండాలి. అలాగ విన్నప్పుడు కీర్తనలో 119వ అధ్యాయం 137వ వాక్యములో ప్రభు తెలియజేయన్నది ఏమనగా 136, ప్రజలు నీ ధర్మశాస్త్రమును పాటింపగా నేను పోవుటను చూచి కన్నీరు ఎలుగగా కార్చుచున్నాను. చూడండి, ధర్మశాస్త్రము మనం వెడలిపోయినప్పుడు కన్నీరు కార్చుని దాహముతో మనం ధర్మశాస్త్రముల చట్టాలను కానీ ఆ వాక్యాలను మనం ధ్యానం చేసుకొని దానిలో జీవించాలి. అప్పుడు ఏమవుతుంది? మనకు ఆపదలు ఇబ్బందులు అన్నీ వచ్చినప్పుడు
కీర్తనలు 27వ అధ్యాయం 5వ వాక్యములో ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం మనకు దేవుడు సురక్షితంగా కాపాడుకొని ఇస్తారు. 27:5 కీర్తన 27:5. అప్పుడు ఆ 27:5లో మనకి ఇచ్చినటువంటి గొప్ప వాగ్దాన ప్రకారం మనం జీవిస్తే బిడలారా, ఆ దేవుడు యెరెమయా ప్రవక్తకు మాత్రం కాదు, ఇప్పుడు కూడా ఇదిగో మనల్ని అందరినీ చేపట్టుకొని నడిపించటానికి ఆయన హస్తముతో మనల్ని ముందుకు నడిపిస్తున్న దేవుడే మనకున్నారు. అంటే ఈ ఆగమన కాలంలో ఈ మనము బాలయేసుని మన హృదయంలో స్వీకరించడానికి సిద్ధపడినటువంటి సమయంలో మన జీవితంలో ఆ ప్రవక్తలకు దేవుడిచ్చిన గొప్ప వాగ్దానం స్మరించుకొని దైవవాక్యములో జీవించటానికి, వాక్యం ద్వారా నడిపించటానికి ఆ తపన కృప ప్రభువా మాకు దయచేయమని ప్రార్థిస్తా. అప్పుడు దేవుని యొక్క కృప మనలో నిండినప్పుడు, ఆ దైవ వాక్యం మనలో నిండినప్పుడు దైవ సాన్నిధ్యమే వాక్ అనగా దేవుడు. అది యోహాను గారు రాసిన సువార్తలో 4వ అధ్యాయం 34-36 వాక్యములు మనకు తెలియచేస్తున్నా. దేవుని యొక్క ఆత్మ వాక్కాయి మనలో ఉంటుంది. ఆ వాక్కాయి జీవనాయి, ఆ ఆత్మీయ ఉన్న ఆ వాక్ మనలో నిలబట్టినప్పుడు మనము దేవుని ప్రణాళిక ప్రకారం నడవడానికి కృప వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కుడి చేయి పైకెత్తి ఎడమ చేయి హృదయం పెట్టుకొని ప్రభు ఈ సమయంలో మనకు అనుగ్రహించిన మేలులకు వందనాలు తెలియచేస్తూ, మనలో నా బాధలు, సమస్యలు, ఇబ్బందులు, కుటుంబాన్ని, బిడ్డల్ని అందరిని సమర్పించి ఏమేమి సమర్పించాలో కోరుకుంటున్నారో వారందరినీ సమర్పిస్తాం. దాంపత్య జీవితం ప్రవేశించడానికి, మంచి మ్యాచింగ్ కోసం ఎదురు చూచున్నటువంటి వారు, ఉద్యోగాని కోసం ఎదురు చూచిన వారు, అప్పు విడుదల పొందడానికి ఎదురు చూచిన వారు, ఇంకా అప్పులు తిరిగి కట్టలేక బాధపడుతున్నటువంటి కుటుంబాన్ని, బిజినెస్లో చాలా లోసుగా వచ్చి బాధపడుతున్న వారిని, రైతు వాళ్ళందరినీ సమర్పిస్తాం. ప్రభువా మీ కరుణ చూపించండి అని ప్రార్థిస్తాం. పిఆర్ఆ విశ్వ కోసం ఎదురు చూచిన వారిని కూడా సమర్పిస్తాం. దీని మీద దేవునికి శక్తి ఉంది, దేవుని యొక్క వాక్యానికి అధికారం ఉంది. ఈ అధికారంతో ప్రభువా అక్కడ ఉన్న సమస్యలు, అక్కడ ఉన్నటువంటి ఆటంకాలను తొలగించి మమ్మల్ని పవిత్రపరచని ప్రార్థిస్తాం. హల్లెలూయా. అబ్బా తండ్రి, యేసు నామములో మమ్మల్ని అందరినీ ఆశీర్వదించినందుకు, దీవించినందుకు మీకే వందనములు, మీకే స్తోత్రములు. ప్రభువా ఈ బిడ్డల యొక్క బాధలను, సమస్యలను, వారి యొక్క అవసరాలు అన్నిటినీ ఈ ఆరాధనలో మేము సమర్పిస్తున్నాం. తాకండి, ముట్టండి, స్వస్థత వరచండి, వారిలోనికి మీ జీవాన్ని, మీ ఆత్మను నిలబెట్టేటట్టు వారిలోనికి మీ యొక్క శక్తిని, పవిత్రాత్మ శక్తిని కుమ్మరించండి. వారిలో రోగముల నుండి, రోగ పీడకల నుండి, పైశాచిక బంధకము నుండి విడుదల ఇచ్చి వారిని అనుగ్రహించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, జోయిన్స్ పెయిన్ ఉన్నటువంటి 6 మందికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇద్దరు బిడ్డలను గురించి బాధపడుతున్న తల్లిదండ్రులు, దుఃఖభారముతో ఉన్న బిడ్డల గురించి, అటువంటి 2 ఇద్దరు దంపతులు మా తల్లిదండ్రులకి దేవుడు ఓర్పిచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మధ్యస్థ ప్రార్థన చేయడానికి 7 మందికి కృప ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇంకా తల్లిదండ్రులతో క్షమించటానికి కుదరలేనటువంటి ఒక కుమారుడికి క్షమించటానికి కృప ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. యాక్సిడెంట్ గురి అయి ఇదిగో ఎడమ కాలు నొప్పి ఉన్నటువంటి ఆ వ్యక్తికి ఈ తక్షణమే విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఊపిరి దొరకలేక ఆయాసముతో బాధపడుతున్నటువంటి ఇద్దరిని దేవుడు తాకి ముట్టి స్వస్థత వరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మెడ నొప్పి ఉన్నటువంటి 3కి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గొంతు నొప్పి ఉన్నటువంటి ఒక్కరిని దేవుడు తాకుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెస్ట్ పెయిన్ ఉన్నటువంటి ఒక్క వ్యక్తిని తాకి వారికి విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. కడుపు నొప్పి ఉన్నటువంటి ఉదర సంబంధమైన నొప్పితో బాధపడుతున్న అమితమైన నొప్పి, అటువంటి ఇద్దరిని దేవుడు తాకుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నటువంటి ఒక వ్యక్తికి అది దేవుడు
సంపూర్తి విడుదల ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. వీపు నొప్పితో బాధపడుతున్నటువంటి 6 మందిని దేవుడు అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. మరియు చెయ్యి పైకెక్కటానికి కుదరలేక చెయ్యి నొప్పితో మరి భుజం నొప్పితో బాధపడుతున్నటువంటి 4 దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. మొహాల నొప్పితో బాధపడుతున్న 3 దేవుడు తాకుతున్నారు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. చిన్న పాట పాడి దేవుని స్తుతిస్తాం. నీవు లేకుంటేం చెయ్యగలను, నీవు రాకుంటెక్కడికెళ్ళను. నీవు లేకుంటేం చెయ్యగలను, నీవు రాకుంటెక్కడికెళ్ళను. నీవు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి. నీవు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి. యేసయ్యా, 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 యేసయ్యా. తల్లిదండ్రుల వదిలి వచ్చాను, నాకు తండ్రిగా ఉన్నావని. తల్లిదండ్రుల వదిలి వచ్చాను, నాకు తండ్రిగా ఉన్నావని. నా తండ్రివి నీవయ్యా, నా తల్లివి నీవయ్యా. నా తండ్రివి నీవయ్యా, నా తండ్రివి నీవయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. నీవు లేకుంటేం చెయ్యగలను, నీవు రాకుంటెక్కడికెళ్ళను. నీవు లేకుంటేం చెయ్యగలను, నీవు రాకుంటెక్కడికెళ్ళను. నిత్య సహాయమాల పరిశుద్ధ జపము. దైవజనని దైవజనని, పరిశుద్ధ కన్యా మరియమ్మ, పరిశుద్ధ కన్యా మా మరియమ్మ, తల్లి, మా తల్లి, మేము మా కుటుంబము, మా సంఘమును, మిమ్ము సమస్త లోకానికి తల్లిగాను రాజ్ఞిగాను యేసు ప్రభు మరియు సకల మోక్షవాసుల సమక్షములో మిమ్ము ప్రకటించుచున్నాము. సాతాను వాని సకల క్రియలను ఆకర్షణలను వదిలివేసుదామని మీకు మాట ఇచ్చుచున్నాము. మా జీవితములో ప్రతిక్షణము మా సిలువనెత్తుకొని యేసు ప్రభువును వెంబడించి ఇంక మీదట ఆయనకు మరింత నమ్మకస్థలముగా ఉండుటకు మమ్మలను మా కుటుంబమును
నామమును సంపూర్ణముగా అమ్మ మరియా మీకు మీకు ప్రతిష్ఠించుచున్నాము. ఓ ప్రతిష్ఠించుచున్నాము. ప్రభువా, ఓ ప్రభువా, ఆ దేవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభువు, సర్వశక్తిమంతుడైన ప్రభువు, పవిత్రుడో పవిత్రుడో పవిత్రుడో, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, లోకమందు అతని మహిమతో నిండి ఉన్నది లోకమందు అతని మహిమతో నిండి అని ఉన్నది ఎలుగెత్తి పలుకుచుండిరి. అని ఎలుగెత్తి ఈ పలికిచుండిరి. వాక్యం యొక్క ఈ వాక్యం యొక్క ఆనందమైన ఆనంద శక్తితో ఆనంద శక్తితో మేము మేము ప్రార్థిస్తున్నాము. ప్రార్థిస్తున్నాము. మా దేశము పైన, మా దేశము పైన, లోకమంతటి పైన, లోకమంతటి మా పైన, కుటుంబాల పైన, మా కుటుంబాల మా పైన, మనవులన్నిటిపై మా మీ మనవులన్నిటిపై కరుణను మీ అనుగ్రహించండి. కరుణను అనుగ్రహించండి. సాతాను సాతాను వాని మాయాబురుదు ఉద్దేశముల వాని నుండి మాయాపూరిత ఉద్దేశముల మమ్మ నుండి కాపాడండి. మమ్మ మా కాపాడండి. ఆత్మ శరీరములను, మా ఆత్మ మా శరీరములను, మనస్సులను, మా మా మనస్సులను, సమస్తమును మా మీకు సమస్తమును మీకు సమర్పించుచున్నాము. సమర్పించుచున్నాము. మాకున్న సమస్తముపై మాకున్న మీకు సమస్తముపై సంపూర్ణ అధికారమును మీకు సంపూర్ణ అధికారమును ప్రకటించుచున్నాము. ప్రకటించుచున్నాము. మా నిత్య రక్షణ మా విషయములో నిత్య రక్షణ విషయములో మాకు తోడై ఉండండి మాకు తల్లి. తోడై ఉండము తల్లి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరులో భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ స్వాధీని అంత ప్రవేశింపనివ్వగా కేటులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. అమ్మ తల్లి, ఆంధ్ర తెలుగు రాష్ట్రముల 14 కోట్ల ప్రజల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత, పాపాత్మలమైండడ మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. అమ్మ తల్లి, ఆంధ్ర తెలుగు రాష్ట్రములు సేవ చేసినటువంటి గురువులందరినీ, అమ్మగారులందరినీ, ఉపదేశి గారందరినీ ఆశీర్వదించండి. అనేక మంది ఈ ఆలయాన్ని గురించి వినినప్పుడు ఈ ఆలయానికి రావటానికి కృపను వారికి, కోరికలను వారికి దయచేయండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత, పాపాత్మలమైండడ మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగును గాక. ఆమేన్. బిడ్డలారా, ఈ సమయంలో దివస పరిశుద్ధ ఆరాధనకి ఆశీర్వాద సమయము, పవిత్రమైన నిమిషములో సాధ్యమైనంత వారు మోహరించి ఆ ఆశీర్వాదం ద్వారా దేవుని యొక్క వరము, కృప మనం ప్రార్థిస్తాం, దాహముతో అడుగుతాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమున సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా.
పవిత్రమూర్తి